హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సురేజన్ వ్లాగ్స్ అని. మొన్న వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోలోని ఎలానో నేను ఏం చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది కదా. సో వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియో ఉందండి గగన్ది. సో ఎగ్జామ్స్ అయితే గగన్కి స్టార్ట్ అయిపోయి, సో దానికి సంబంధించిన వీడియో అండ్ అలానే 2024 గురించి కొన్ని ముచ్చట్లయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా అనుభవాలే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది గగన్ 1.5 year అప్పటి నుంచి ఈ యూట్యూబ్ అయితే చేయడం స్టార్ట్ అయిందండి. నేను చేస్తూనే ఉన్నాను, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అయితే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల నా యూట్యూబ్ ఫస్ట్ అనేది ఇంకా మానిటైజేషన్ అవ్వకుండా రన్ అవుతుంది. ఫస్ట్ది. సెకండ్ది ఏంటి, యూట్యూబ్లోని వాచ్ అవర్ పెరగాలి, త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే కనుక వీడియోస్ అనేది 2 రకాలుగా అప్లోడ్ చేయాలండి. నాకు నిజంగా ఆ మిస్టేక్ నేనైతే చేసేసాను. నాకు నిజంగా తెలియలేదు స్టార్టింగ్ అయితే కనుక. సో తర్వాత యూట్యూబ్ నేను చేద్దాము అన్న నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువండి. నిజంగా ఫస్ట్ మన ఫ్యామిలీ నుంచే ఉంటారు మన మీద. చేద్దాము అంటే నీ వల్ల ఏమవుద్ది, నీకు చేత కాదని మాట్లాడేటోళ్ళు ఫస్ట్ మన ఫ్యామిలీ నుంచే ఉంటారనమాట. అది నా సైడ్ నుంచి నాకు పుష్కలంగా ఉంది. సో 99% ఉందన్నమాట అది. సో ఇది థర్డ్ వన్. ఫస్ట్ నేను మానిటైజేషన్ అవ్వకుండా నా ఛానల్ ఎందుకు రన్ అవుతుందో చెప్తాను కదా. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోవడము అనమాట. సో కొన్ని డేస్ చేసేదాన్ని కంటిన్యూగా. ఓకే, నాకు 2022 నుంచి 23 2000 అండి దగ్గర, మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. దగ్గర 2000 దగ్గరికి వాచ్ అవర్స్ అయితే నాకు వచ్చాయి బాగానే. ఫస్ట్ మన జగన్ది ఒక చిన్న వీడియో ఇన్స్టాది స్మైలీది అయితే వీడియో అప్లోడ్ చేశాను. 80K వరకు వీడియో అయితే వెళ్ళింది. అండ్ అలానే వాచ్ అవర్ అయితే 100 hours అయితే బాగానే వచ్చింది. అండ్ అలానే నేను అప్పటికి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి వచ్చేసి దగ్గర ఒక 100 లోపేనండి ఇలా అప్లోడ్ చేశాను. అది స్టార్టింగ్ ఛానల్ వల్ల యూట్యూబ్ కూడా మనకి యూట్యూబ్ వీడియోస్ అనేది రికమెండేషన్ ఎలా ఉంటుందంటే లైక్స్ డిస్లైక్స్ వల్ల ఉంటుంది. సో అది డిస్లైక్ పట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ అక్కడికి ఇంకా క్లోజ్ అయిపోయింది అనమాట. ఆ వీడియో వైరల్ అనేది ఆగిపోయింది అక్కడ. సో ఆ తర్వాత నేను కంటిన్యూగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ వీడియోస్ అయితే రికమెండేషన్లోకి వెళ్ళలేదు యూట్యూబ్లోకి. రెండోది ఏంటంటే నేను ఈరోజు అప్లోడ్ చేశానంటే కొన్నిసార్లు అప్పటికి నాన్నగడ్డ చిన్నోడు. సో వీడియోస్ అయితే కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోయేదాన్ని, అది క్లోజ్ అయిపోయింది అక్కడికి. సెకండ్ ఏంటంటే వాచ్ అవర్ సబ్స్క్రైబర్స్. అప్పట్లోని ఫస్ట్ స్టార్టింగ్ అందరూ నేను యూట్యూబ్, ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ చూస్తున్నామంటే కొన్ని యూట్యూబ్స్ మనం చూస్తాం కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. నేను అలా చూసిన దాంట్లోని ఎక్కువగా షార్ట్స్, సాంగ్స్తోని షార్ట్స్ అప్లోడ్ చేసేవారు చాలామంది. సరే ఓకే కదా అని ఇంకా లెంతీ వీడియోస్ అయితే మహా అయితే 60, 30, 20 ఇలా వెళ్ళేవన్నమాట నాకు. సో సరే కదా అని చెప్పి ఇంక షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అలా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఏంటంటే కొన్ని డేస్ వ్లాగ్స్, కొన్ని డేస్ సాంగ్స్, కొన్ని డేస్ కుకింగ్ వీడియోస్, టిప్స్, ఇలాగా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళి అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసేసరికి బాగానే రీచ్ వెళ్ళింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు. 2023 అండి, 23 అక్టోబర్ 13, 12 మా నాని పుట్టినరోజు అనమాట. 12 దాటిపోయిన తర్వాతకే మా ఫ్రెండ్ స్క్రీన్ షాట్ పెట్టిందనమాట. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు మనకి అప్పటికి. నేను స్టార్ట్ చేసింది ఎప్పుడంటే గగన్ 1 year బేబీ, అంటే 20లో స్టార్ట్ చేస్తే 23కి వచ్చారనమాట. దగ్గర 3 years కష్టానికి 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, బాగానే ఉంది అనుకున్నాను. ఆ తర్వాత నుంచి ఈ 1Kలోని మనకి ఉంటారు కదా మన వాళ్ళు, ఇలా పెట్టేసరికి ఎలా ఉండేదంటే సగం కమ్మేసే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తున్నావు, ఇలాగా అలాగా అని. నాకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అని అనిపించలేదండి. నిజంగా స్టాప్ చేసేద్దాం అక్కడ క్లోజ్ అనుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు నాకు వీడియో ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేయడం వచ్చేది కాదు. ఎలా చేయాలి ఏంటి, ఒక మాట చెప్పాలన్నా 1కి 10 సార్లు అమ్మో యూట్యూబ్లో ఇది మాట్లాడితే ఎలా ఉంటుందో ఏంటని ఆలోచించుకొని నేను చెప్పేదాన్ని. నాకు వాయిస్ ఓవర్ వలన సగం భయం వేసేది. ఇప్పటికి కూడా కెమెరా చూసి మాట్లాడలేను నేను. ఫోటో తీసుకోవాలి అన్నా కూడా అది నా సెల్ఫీ తప్ప
ఒక ఫంక్షన్కి వెళ్ళినా నేను ఫోటో తీసుకోవాలంటే కొంచెం, ఎందుకంటే కొంతమంది ఫోటో ఫేస్ అండి ఎలా తీసుకున్నా వాళ్ళకి ఫోటో అనేది బాగా పడుతుంది, కొంతమంది అలా కాదనమాట. సో ఈ షై ఒకటంటే ఈ పక్కన కమ్మేసే వాళ్ళ వల్ల సగం వీడియోస్ చేయలేకపోయేదాన్ని, నాకు చేయాలనిపించేది కాదనమాట. సో ఇలా వీడియోస్ నేను 1 by 1 ఒకటి ఇలాగా ఒకటి అలాగా చేయటం వల్ల నా యూట్యూబ్ అయితే అలాగ ఆగిపోయింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఇలా అయితే చేయకండి. అండ్ అలాగే ఒక వీడియో మనకి వాచ్ అవర్ రావాలి అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ అలానే షార్ట్ వీడియోస్ అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి అనుకుంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మీరు కంటిన్యూషన్ చేసుకుంటాను, ఒకళ్ళు ఇది అవ్వకుండా ఉంటానంటే అదే ఒకళ్ళు మాటలు పట్టించుకోకుండా ఉంటాము. బెస్ట్ కంటెంట్ అయితే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.